యేసుక్రీస్తు శిలువపై పలికిన 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మనప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23:46. ఆయన ప్రాణం విడవకముందు మహాశబ్దముతో కేకవేసి ఈ మాట పలికారు. దీని వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాలను ఒక్కసారి పరిశీలిద్దాం. సంపూర్ణ విశ్వాసం. శిలువపై అంత వేదనను అనుభవిస్తున్నప్పటికీ యేసు దేవునిని తండ్రి అని సంబోధించారు. శత్రువుల చేతుల్లో ఉన్నట్లు కనిపించినా అసలు అధికారం తన తండ్రిదే అని ఆయనకు తెలుసు. బిడ్డ తన తండ్రి చేతుల్లో ఎంత సురక్షితంగా ఉంటాడో యేసు తన ఆత్మను దేవునికి అంత నమ్మకంతో అప్పగించారు. స్వచ్ఛంద త్యాగం. యేసు ప్రాణాన్ని ఎవరూ బలవంతంగా తీసుకోలేదు. యోహాను 10:18లో ఆయన చెప్పినట్లు, నేను దానిని ప్రాణాన్ని మరల తీసుకొన్నట్లు దానిని పెట్టుచున్నాను, ఎవడునూ నా యొద్ద నుండి దాన్ని తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. ఈ 7వ మాట ద్వారా ఆయన తన ప్రాణాన్ని తానే స్వయంగా అప్పగించి త్యాగబలిని పూర్తి చేశారు. కీర్తనల నెరవేర్పు. యేసు పలికిన ఈ మాట కీర్తనల గ్రంథం 31:5ను గుర్తు చేస్తుంది. నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యూదులు తమ పిల్లలకు పడుకునే ముందు ప్రార్థనగా దీన్ని నేర్పించేవారు. ఇది వారి సంప్రదాయంలో భాగం. యేసు తన మరణ సమయాన్ని ఒక నిద్రగా భావిస్తూ తండ్రి చేతుల్లో సేద తీరడానికి సిద్ధపడ్డారు. మనందరికీ మాదిరి మరణం అంటే అంతం కాదు, అది తండ్రి రాజ్యానికి వెళ్లే మార్గం అని యేసు నిరూపించారు. అందుకే మొదటి హతసాక్షి అయిన స్టెఫను కూడా మరణించే సమయంలో ప్రభువైన యేసు నా ఆత్మ చేర్చుకొనుమని ప్రార్థించాడు. అపోస్తలుల కార్యములు 7:59. ఆయన ఈ మాట పలికిన వెంటనే తలవాల్చి ప్రాణం విడిచారు. ఆ క్షణమే దేవాలయపు తెరపై నుండి క్రిందికి 2గా చినిగిపోయింది. అంటే యేసు ద్వారా మనకు నేరుగా దేవుని దగ్గరకు వెళ్లే మార్గం ఏర్పడింది. విశ్వాసులకు మరణం అనేది భయంకరమైనది కాదు, అది దేవుని సురక్షితమైన చేతుల్లోకి వెళ్లే ఒక ప్రయాణం అని యేసు ఈ మాట ద్వారా నిరూపించారు.